రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ దుమ్మురేపింది. 2026 మే 10 ఆదివారం నాడు రాయ్పూర్లోని షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఉత్కంఠ పోరులో ముంబై ఇండియన్స్ ఎంఐ పై ఆఖరి బంతికి 2 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ కీలకమైన గెలుపుతో ఆర్సీబీ ఐపీఎల్ 2026 పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానానికి దూసుకువెళ్లింది. వాళ్ల టైటిల్ని డిఫెండ్ చేసుకునే అవకాశాల్ని మరింత బలోపేతం చేసుకుంది. మరోవైపు ఈ ఓటమితో 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్లు అయిన ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఇది వాళ్ల సీజన్కి నిజంగా పెద్ద ఎదురుదెబ్బే. ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్లో ఇదొక కీలకమైన మ్యాచ్. T20 ఫార్మాట్లో మనం చూసే హోరాహోరీ పోరాటానికి ఇది కరెక్ట్ ఉదాహరణ. ఈ గెలుపుతో ఆర్సీబీ లీగ్లో వాళ్ల సత్తా ఏంటో మరోసారి నిరూపించుకుంది. మరోవైపు ఎంఐ ముందే లీగ్ నుంచి బయటికెళ్లడం వాళ్ల ప్రదర్శనపై పూర్తిస్థాయి సమీక్షకు దారితీసే అవకాశం ఉంది. 2026 మార్చి 28 నుంచి మే 31 వరకు సాగుతున్న ఐపీఎల్ 19వ సీజన్ ఎన్నో ఊహించని మలుపులతో కొనసాగుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ ఇప్పుడు లీగ్లో దూకుడుగా ముందుకెళ్తోంది. ముంబై ఇండియన్స్ 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఆ 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పట్టుదలతో పోరాడి చివరి ఓవర్ వరకు ఉత్కంఠను కొనసాగించింది. ఈ చేజింగ్లో ఆర్సీబీ బ్యాటర్ కృణాల్ పాండ్యా మెరుపు ప్రదర్శన కనబరిచాడు. కండరాల తిమ్మిర్లతో బాధపడుతూ కూడా కేవలం 46 బంతుల్లోనే 73 కీలక పరుగులు చేసి ఇన్నింగ్స్ను ఒంటిచేత్తో నడిపించాడు. ఇది అతని అంకితభావానికి, పట్టుదలకు నిదర్శనం. అతని వీరోచిత పోరాటం మధ్య ఓవర్లలో బెంగళూరును పతనం కాకుండా నిలబెట్టింది. కీలకమైన భాగస్వామ్యాలు అవసరమైనప్పుడు జట్టుకు కావాల్సిన ఊపుని అందించింది. అలాగే జాకబ్ బెథెల్ లాంటి ఇతర ఆటగాళ్లు కూడా ఈ చేజింగ్లో ఎంతో కీలకమైన సహాయాన్ని అందించారు. చివరి ఓవర్లలో ఒత్తిడి అమాంతం పెరిగిపోయింది. ఐపీఎల్ థ్రిల్లర్లలో ఇది సాధారణంగా చూసేదే. ఈ మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠను కొనసాగించి ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఈ విజయంతో ఆర్సీబీకి 2 కీలక పాయింట్లు మాత్రమే రాలేదు. తీవ్ర ఒత్తిడిలో కూడా అద్భుతంగా రాణించగల తమ బ్యాటింగ్ లైనప్ బలాన్ని కూడా చూపించింది. ఈ రన్ చేజ్తో పటిష్టమైన ప్రత్యర్థులను కూడా ఓడించగల సత్తా తమకు ఉందని నిరూపించుకుంది. అంతేకాకుండా లీగ్ పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. మ్యాచ్ మొదట్లో తొలుత బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ 7 వికెట్లు కోల్పోయి 166 పరుగుల మంచి స్కోరు చేసింది. తిలక్ వర్మ 57 పరుగులు, నమన్ ధీర్ 47 పరుగులు, చక్కటి ఆటతీరుతో ముంబై ఇన్నింగ్స్కు వెన్నెముకగా నిలిచారు. అయితే ఆర్సీబీ బౌలింగ్ విభాగం, ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్ చాలా అద్భుతంగా రాణించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన భువనేశ్వర్ కేవలం 23 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. అతను తీసిన వికెట్లలో ముంబై టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లైన ర్యాన్ రికల్టన్, కెప్టెన్ రోహిత్ శర్మ, అలాగే ప్రమాదకరమైన తిలక్ వర్మ ఉన్నారు. ఈ అద్భుతమైన ప్రదర్శన మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేయడమే కాకుండా ఐపీఎల్ 2026 సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా భువనేశ్వర్ కుమార్ స్థానాన్ని మరింత పటిష్టం చేసింది. ప్రస్తుతం 11 మ్యాచ్లలో 21 వికెట్లతో పర్పుల్ క్యాప్ అతని దగ్గరే ఉంది. ఈ మ్యాచ్ ఫలితం 2 జట్లపైనా తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. ఆర్సీబీ ఇప్పుడు తమ అగ్రస్థానాన్ని పదిలం చేసుకోవాలని చూస్తుంటే ముంబై ఇండియన్స్కి మాత్రం ఈ సీజన్ ముందే ముగిసిపోయే అవకాశం ఉంది.